చెల్లెమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆట వచ్చే అమ్మచాడు బిడ్డలంతా నిమ్మడంగా ఉండిపోదే పరమట్టు గండంతా చీకట్లో జారిపోదా అన్నవచ్చే ఆట వచ్చే అక్కలకు దిక్కలేసే రక్కసులకు రకదమొచ్చే తల్లి తల్లి తిరగబడితే తలబంతులు పైకి లేచే అన్నవచ్చే ఆట వచ్చే అక్క చెల్లి చీరకట్టు ఒట్టు పెట్టు చేతులెత్తి చితక్కొట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యలమంచిల నుంచి స్వాగతం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం. 13 సంవత్సరాల నుంచి ప్రతి గడపకి ప్రతి ఇంటికి కాపలా కాస్తూ ఈ నియోజకవర్గాన్ని కాపలా కాస్తూ అధికారం లేకపోయినా ఏమీ లేకపోయినా కేవలం మీ అందరినీ కాపాడుకోవాలనే ఒక చిత్తశుద్ధితో ఇన్నాళ్ళు మరి నేను మీ అందరికీ చేసిన సేవకి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 కలిసి మీ ముందుకు తీసుకొచ్చాయి ఎమ్మెల్యే అభ్యర్థిగా. మరి మీ అందరికీ ఒకటే విన్నవిస్తున్నా, మనకి SCZ ఉంది కానీ ఉపాధి లేదు. రోడ్లు ఉన్నాయి, దాని మీద తారు లేదు. ల్యాండ్లు ఉన్నాయి, కన్నబాబు కబ్జా చేస్తాడు. పెన్షన్ అని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, 2000 మీద 250 మాత్రమే ఇస్తాడు. మనల్ని అన్యాయం చేసి కేవలం మనల్ని బానిసలుగా ఉపయోగించుకుంటున్న కన్నబాబు రాజు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రానికే సంపద సృష్టించే SCZని ఈరోజు నిర్వీర్యం చేసి మన దగ్గర నిలబెట్టారు. మనం యలమంచిల్ని కాపాడుకుందాం, మనం మన కోసం పనిచేసుకుందాం, నిజమైన ప్రతినిధిగా నిలబడదాం. ప్రతి వ్యక్తికి బాధ్యతగా ఉంటాను. నా తమ్ముళ్ళందరికీ ఉద్యోగాలు, ఉపాధి, అలాగే నా అన్నలకి అక్కలకి అందరికీ మరి ధైర్యంగా మీకోసం పనిచేయడానికి మీ ముందుకి అన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు మీ ముందుకు పంపించారు. మరి గాజు గ్లాసు గుర్తుపై 8వ నెంబరు పోటీ చేస్తున్నాను. మీ బాధ్యతను ఓటు రూపంలో నాకు ఇవ్వండి. మీ బదులు నన్ను అసెంబ్లీకి మీ ప్రతినిధిగా పంపించాలని చెప్పి కోరుకుంటూ సదా మీ సేవకుణ్ణి సుందర్పు విజయ్ కుమార్, కేర్ ఆఫ్ యలమంచిలి. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. అందరికీ న్యాయం చేసే వకీల్ సాబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఇక్కడికి వచ్చిన జన సైనికులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదిస్తేనే ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదిస్తే ఇక్కడి నుంచి మీ ముందు మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే యువత, ముఖ్యంగా యువత 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు 50% ఉంది. చాలా మందికి ఉద్యోగాలు లేవు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఈ కూటమి గెలవాలి. ఏదైతే 2 సంవత్సరాల కిందటనే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఈ రోజు ఆయన వల్లనే ఈ కూటమి ఏర్పడడం జరిగింది. ఈ కూటమి మీ బాగు కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోసం మనకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ యువకులకు ఉద్యోగాలు తీసుకొచ్చే అవకాశం చేస్తానని చెప్పి ప్రధానమంత్రి ప్రతినిధిగా ఈ రోజు మీ ముందు మాటిస్తున్నాను. అలాగే కేంద్రంలో ఏ పథకం వచ్చినా ముందు మన అనకాపల్లకు, యలమంచిలికి తీసుకొని వస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు పవన్ కళ్యాణ్తో పెట్టుకోవద్దు అని ఎప్పుడో చెప్పారు. పెట్టుకుంటే ఆయనకు తిక్క, ఆ తిక్క దానికి ఓ లెక్క ఉంది. రేపు 13వ తారీఖు ఆ లెక్క తీరుస్తామని చెప్పేసి చెప్తున్నా. ఏమాత్రం అనుమానం లేదు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కూటమి విజయం సాధిస్తుంది. రేపు రాబోయే గవర్నమెంట్ మందే అని చెప్పి తెలియజేస్తూ, రేపు మీరు మొదటి ఓటు పార్లమెంటుకు కమలం గుర్తుకు ఓటు వేయండి, రెండో ఓటు అసెంబ్లీ అభ్యర్థికి విజయ్ కుమార్కు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు రేపు జరగబోయే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల నిమిత్తం మన ప్రచార నిమిత్తం ఈరోజు వారావాహిని మన నాయకులు, జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి, అదేవిధంగా మన అసెంబ్లీ అభ్యర్థి విజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం చెబుతూ, ఈరోజు మరి అచ్యుతాపురం అంటే ఏంటో, యలమంచి నియోజకవర్గం అంటే ఏంటో చూపించారు. మరి రాబో రోజుల్లో ఈ రాష్ట్రాన్ని రక్షించాలని, ఈ రాష్ట్రాన్ని సైకో ముఖ్యమంత్రిని పారదోలాలని మన అన్న పవన్ కళ్యాణ్ అన్న గారు నేనున్నాను, చంద్రబాబుని తోడుగా వచ్చి దాన్ని మోడీ గారు కలిపి ఈరోజు రాష్ట్రాన్ని రక్షించడానికి ముందుగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనమంతా అభినందన తెలియజేసుకున్నాం. మరి ఏమైనా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మన సుందర విజయ్ కుమార్ గుర్తు గాజు గ్లాసు, మా సీఎం రమేష్ గారి గుర్తు కమలం, ఈ 2 గుర్తులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, అదేవిధంగా ఇద్దరిని ఆశీర్వదించి అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తారని ఆశిస్తూ ఇంత అవకాశం పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మేడే ఎస్సీజెడ్లతోటి ఉన్న మన యలమంచిలి నియోజకవర్గం, అచ్యుతాపురం ఎస్సీజెడ్ ఉన్న ప్రాంతం ఇది.
అచ్యుతాపురం SEZ ఉన్న ప్రాంతం ఇది. వేలాది మంది కార్మికులు, చాలా మందికి ఉపాధికి కల్పిస్తున్న SEZ ఇది. అనేక పరిశ్రమలు, మీకు కార్మికులందరికీ, ఉత్తరాంధ్ర కర్షకులకి, రైతాంగానికి, ఆ మేడల పైన అక్కడి నుంచి చేతులు ఊపుతున్న భవన నిర్మాణ కార్మికులందరికీ, ప్రతి ఒక్కరికి, కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు. నువ్వేమో నా ప్రాణం అని చెప్తున్నావు, మీరు నా ప్రాణం అని చెప్తున్నావు. శేషేంద్ర గారు నాకు ఇష్టమైన కవి. మేడే అంటే కర్షకుల గురించి, శ్రామికుల గురించి మాట్లాడతా, ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతా ఉంటారు. భవన నిర్మాణ కార్మికులు దేశమంతా కష్టపడుతూ ఉంటారు. ఉత్తరాంధ్ర భవన నిర్మాణ కార్మికులు, వారి గురించి, కర్షకుల గురించి, శ్రామికుల గురించి ఆయన అన్న మాటలు తెలియజేస్తాను. నేను భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు. నా బతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా. వేళ్లు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. కానీ మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని, మనకి ఉపాధి అవకాశాలు లేని, కండలను కరిగించి శక్తిని ధారపోస్తున్న సమాజానికి శక్తిని ధారపోస్తున్న శ్రామికులు, కర్షకులు ఛిద్రమైపోతుంటే వారి గురించి రాసిన మాటలు. వారి అందరికీ నేను అచ్యుతాపురం జంక్షన్ నుంచి రాష్ట్రం మొత్తం కార్మికులకి, కర్షకులకి, కష్టపడే ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర తిరుగుబాటుకు సంకేతం. దమ్మున్న ప్రాంతం ఇది, కొట్లాడే ప్రాంతం ఇది. యువతున్నారు. చాలాసార్లు మీకు చెప్తా, యువతరానికి ఇక్కడ ఎన్ని మానవ వనరులు ఉన్నాయి. ఒక దేశపు, మొన్న NDA మీటింగ్లో ఒక మాట చెప్పాను ప్రధానమంత్రి గారికి. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలు. కలల ఖనిజాలు, కలల ఖనిజాలు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువత కోసం నిలబడటానికి నేను వచ్చాను. అలాంటి యువత కోసం నిలబడటానికి వచ్చాను. మీకు మనకి జాబ్స్ లేవు, మీకు అన్ని రకాల ఉపాధి అవకాశాలు లేవు. మరి ఎవరు పని చేస్తారు? నేను వచ్చేసి ప్రతిసారి ఎన్నికల్లాగా అందరిలాగా వచ్చి నేను చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదు. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నాం. ఓడిపోయిన వాణ్ణి ఎందుకు నిలబడి ఉన్నాను? నా కోసం మీరు నిలబడి ఉన్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఓటమి నాకు ఎప్పుడు కలగల. ఎంతసేపు కష్టం, పోరాటమే తెలుసు. చెగువేరాని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం, మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం. నేను వచ్చింది కూడా ఈ రోజున మన విజయ్ కుమార్ని గెలిపించమని, కేవలం గెలిపించమని కోరడానికి రాలా. సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరలా. నేను మీకు ఏం చేయబోతాం, సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు, సుందరపు విజయ్ కుమార్ గారు ఏం చేస్తారు, నేను వారికి ఒకటే చెప్తాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తాను. మీకు యువత అందరూ పోయినసారి, అమ్మా నాన్న లేని బిడ్డలమ్మా నాకు ఓటేయండి అమ్మా, ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా, ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు. పాపం జగన్ కూడా తప్పేం అడగల. జగన్ కూడా పాప ఎక్కువ అడగల. తోసుకోకండి. జగన్ కూడా తప్పేం అడగల. తను అడిగింది ఒక ఛాన్స్, మీరు ఇచ్చేశారు ఒక ఛాన్స్.
చాలు, ఇంక ఒక ఛాన్స్ చాలు. ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు? ఇంకో ఛాన్స్ ఇస్తారా? ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి? చాలు, ఒక్క ఛాన్స్ అన్నాడు. ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు. ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది, ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి. జనసేనకి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, సీఎం రమేష్ గారికో సుందరపు విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా, తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇవ్వమని అడగట్లా. మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి. ఇక్కడున్న యువత ఉన్నారు. ఇక్కడ ఇందాక మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోలు, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో, ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు, ప్రభాస్ గారి ఫోటోలు, మహేష్ గారి ఫోటోలు. సో ఇంకొకళ్ళు ఏం చేశారంటే మనకు అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు. సరే సంతోషం, యువత పట్టుకొని తగ్గేదేలా అంటే చెప్పా. నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని. ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పండి, మేము తగ్గేదే లేదు, కిందకు దించుతామని చెప్పండి. అప్పుడు గడ్డం మీద ఇలా పెట్టి తగ్గేదేలా అప్పుడు చెప్పండి. మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి. ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి మనకి వన్ వేలు వెళ్తే మీ మీద కేసులు పెడతారు. మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు. ఫీజు రీయింబర్స్ అంటే ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. ఫీజు రీయింబర్స్మెంట్, చదువుకోవడానికి మా కట్టిన ఫీజుని మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు. అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు. గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కన్నబాబు రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు, నాకు ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు. లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి. కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు, నాకు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు, ఈయన కన్నబాబు రాజు గారు కాదు కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు. ఆయన లేఅవుట్లు వేస్తారంట, ఆయన లేఅవుట్లు వేసుకుంటే చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపెడతారు. ప్రభుత్వం నిషేధితలో ఉన్న 22A ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని. మనకి సింహాచలం భూముల్లో పంచగ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో 5 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. యువత గుర్తుపెట్టుకోండి, నేను హామీలు ఇవన్నీ ఇస్తా, అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను. మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా కానీ, ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ, పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబు రాజు గారిలా ఉంటే ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు. నేనేం చేయగలుగుతున్నా, సుందరపు విజయ్ కుమార్ గారిని కూడా మన గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను. ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తరపున నేను మీకు మాటిస్తున్నా, నేను బాధ్యతగా ఉంటాను, ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది. సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆయన మన అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడేలా బాధ్యత నాది, నేను చేస్తా. మీరేం చేస్తారు మరి? ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే
మీరు ఇచ్చేశారు. నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా, చాలా సభల్లో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది? ఒక 22, 23 ఏళ్ళు, 25 మ్యాక్సిమం. 2019లో మీ వయసు ఎంత ఉండుంటాయి? నీ వయసు 20 ఏళ్ళు. ఇప్పుడు ఎంత వచ్చింది మీకు? 25, 23, 24 ఏళ్ళు వచ్చేస్తుంటాయి. ఇంకొక 2029కి మీ అందరికీ 30 ఏళ్ళు వచ్చేస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఓటు చాలా విలువైంది. నాకేం సరదా చెప్పండి? మీ అందరి అభిమానం ఉంది. నాకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా చేతులూపి తగ్గేదే లేనో, లేదంటే కూర్చోబెట్టి నాకు లెక్క ఉంది, దానికి నాకు తిక్కు ఉంది, దానికి లెక్క ఉందని చెప్పేసి వెళ్ళిపోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. మరి శ్రీశ్రీని చదివింది దేనికి? దేవరకొండ బాలగంగాధర్ తిలక్ని చదివింది దేనికి? సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాలా, సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టలా. సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయ్యవంచకుడితోటి, ఒక గోండాతోటి, ఒక దోపిడీదారుడితోటి పోటీ చేయడానికి నేను ఇక్కడ మీ తరఫున మీ గళమై, మీ గొంతై, మీ గుండె చప్పుడై. మీరు ఎన్ని నినాదాలు చేసినా, మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది మనకి. అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలో నాకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే, మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు, మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళొంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు. మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా. మన SEZలో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా. మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు. సుందరపు విజయ్ కుమార్ని, మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. బాధ్యతలు మేము తీసుకుంటాం. యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది యువత ఉంటారు. ఎప్పుడు అందరూ ఏం చేస్తారు? అందరూ ఏం పడతారు? మీరు ఏ కులం అని అడుగుతారు, ఏ వర్గం అని అడుగుతారు, మీ ఉపకులం ఏంటి అని అడుగుతారు. అవి గణాంకాలు తీసుకుంటారు. నేను అడుగుతుంది అది కాదు. నీకు ఏం అవ్వాలని ఉంది? నీ అభిరుచి ఏంటి? నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది? నీకు ఏమి నేర్చుకుంటే పైకి రావాలని ఉంది? ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ సెన్సెస్ నేను చేయిస్తాను. మీకు ఏమి కావాలి, అభిరుచి కావాలి. సపోజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళకి పైలట్ కావాలందేమో, బయటికి వెళ్ళలేరు, ఇళ్లలోంచి బయటికి రాలేరు. ఇళ్ళకెళ్ళి తల్లి మీకు ఏం అవ్వాలనుందమ్మా, ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలని ఉంది, నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి, ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం. మనకి మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది. దాంతోపాటు స్కిల్ గణాంకాలు ఇది ప్రత్యేకించి మనం చేస్తున్నాం. ఇప్పుడు దాకా భారతదేశంలోనే ప్రతిభా గణాంకాలని, అభిరుచి గణాంకాలని, కుల గణాంకాలు తీసుకున్నారు. కానీ ఏం అవ్వాలి అనే గణాంకాలు ఎవరు తీసుకోలేదు. అది మొట్టమొదటిసారి జనసేన ఆధ్వర్యంలో, టీడీపీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్కిల్ గణాంకాలు తీసుకుంటాం. మీకున్న ప్రతిభ సమర్థతని బట్టి, అభిరుచిని బట్టి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మేము గొడ్డు చాకిరీ చేస్తాం మీకోసం.
మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు. జగన్ కూడా అంటున్నాడు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. 1,70,000 ఉద్యోగాలు తీసి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట. ఈ కథ ఒకసారి మీరు చూడండి, వినండి. అలాగే ప్రతి రైతుకి ఏటా 20,000, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్. ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది. మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు. పెట్టుబడి కావాలి అంటే 10 మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువత ఉంటే వారి కోసం 10 లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా, పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మత్స్యకార సోదరులకి చెప్తా ఉన్నాం, మత్స్యకారులకు చెప్తా ఉన్నాం. నేను కూటమి తరపు నుంచి నిన్న మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా మత్స్యకారులకి మీకు హాలిడే అప్పుడు మీకు 20,000 రూపాయలు అందజేస్తాం. అలాగే పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు, మన సుందరపు విజయ్ కుమార్ గారు కృషి చేస్తారు. అలాగే సెస్ కోసం విలువైన పంట భూములు కోల్పోయారు. దాదాపు 4,000 ఎకరాలని రైతుల నుంచి సేకరించారు. వారికి 26 గ్రామాల నుంచి ఈ సెస్ల కోసం దానాదత్తం చేశారు. వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు. నిన్న మీకు మాట ఇచ్చా, పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో. నేను పాలిటిక్స్ కి వచ్చిందే SCZలు అడ్డగోలుగా మనకి రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇచ్చారు. ఉదాహరణకి మనకి అచ్యుతాపురంలో SCZలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి. కొన్ని చోట్ల భూములు తీసేసుకున్నారు కానీ పరిశ్రమలు రాలా, రైతులు నష్టపోయారు. ఆ రైతుల తరపున మీ గొంతు, మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో సుందరపు విజయ్ కుమార్ గారితో పాటు నేను మీ గళం వినిపిస్తాను, మీకు అండగా నిలబడతాం. మీకు ఇక్కడున్న అందరికీ, పెద్దలకి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి కాబట్టి కేవలం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నాం. జగన్ మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ పట్టుకొచ్చాడు, చట్టం, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఉదాహరణకి ఈ బిల్డింగ్ కానీ, ఆ మూలనున్న చిన్న ఇల్లు కానీ, ఒక 1/2 ఎకరం 50 గజాల భూమి ఉన్నా దానికంటే మనం ఒరిజినల్స్ ఇవ్వరంటే ఇంకా మనకి జెరాక్స్ కాపీ ఇస్తారంట. మనకి జెరాక్స్ కాపీ దాన్ని పెట్టుకునే మనం ఇంట్లో పెట్టుకోవాలంట. ఏదైనా గొడవలు వచ్చి ఎవడన్నా మనకి ఆక్యుపై చేస్తే, కబ్జా పెడితే, మన కన్నబాబు రాజు గారి లాగా కబ్జా పెడితే అన్ని చట్టాలుండి అన్ని ఉండే ఈ రోజున
వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు గారు అడ్డగోలుగా మన కబ్జాలు పెట్టేస్తున్నారు స్థలాలు ఇవన్నీ. రేపొద్దున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత మీరు గొడవ పెట్టడానికి కూడా లేదు, కోర్టుకి వెళ్ళడానికి లేదు. వెళ్తే హైకోర్టుకి వెళ్ళాలి. నాకే హైకోర్టుకి వెళ్ళడానికి నేను పది ఆలోచిస్తాను. ఒక పార్టీని నడుపుతున్న వాడిని, ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తే లక్షల మంది జనం ఉన్నవాడిని నేనే ఆలోచిస్తాను హైకోర్టుకి వెళ్ళాలంటే. సగటు మనిషి మీ ఆస్తుల్ని కన్నబాబు రాజు గారు లాంటి వాళ్ళు దోచేస్తే రేపు భవిష్యత్తులో కోర్టులకు వెళ్ళడానికి కూడా లేదు. మహా వెళ్తే ఆఫీసుకి వెళ్ళాలంటే రెవెన్యూ ఆఫీసులకి వెళ్తే మళ్ళీ ఉన్నది వైసీపీ మనిషే ఉంటాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళే పెట్టేసుకుంటారు. రేపొద్దున మీకు అప్పో సప్పో చేయాలి, మాకు ఆస్తి పేపర్లు తాకట్టు పెట్టాలి, ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాలి, ఆస్తి తాకట్టు పెట్టాలి అంటే కూర్చోబెట్టి ఎవరు మాట్లాడరు. దాని మీద జెరాక్స్ ఇస్తే ఎవరు తీసుకుంటాడు? ఒరిజినల్సే ఇవ్వాలి. ఈ ఏపీ గవర్నమెంట్ ఒరిజినల్స్ ఇవ్వదంటే ఇప్పుడు ఇంకొకసారి ఎన్నుకుంటే వైసీపీ కన్నబాబు రాజు గారికి మీరు ఓటు వేసినా, జగన్కి ఓటేసినా మీ ఆస్తులన్నీ, మీ ఇళ్లన్నీ గాల్లో దీపం పెట్టినట్టే. చాలా చాలా జాగ్రత్త. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యే పాపం వాలంటీర్ని కొట్టాడు, సొంత పార్టీ మనుషులనే కొట్టాడు. రేపొద్దున మీ ఆస్తులను దోచాడు ఎంత పని వాళ్ళకి. రేపొద్దున మేము అండగా ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా నేను మంచిగా చెప్తున్నా, మర్యాదగా చెప్తా ఉన్నా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈజ్ నాట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇట్ ఈజ్ జగన్స్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీ ఆస్తుల్ని దోచేయడానికి చట్టం తీసుకొస్తున్నాడు. మాట్లాడితే కేంద్రం తీసుకొచ్చింది అంటాడు. కేంద్రం చాలా ముసాయిదాలు ఇస్తుంది. ఈ చట్టాల రూపకల్పనకి మీ అభిప్రాయం అడుగుద్ది, ఇంప్లిమెంట్ చేయమని అడగల కేంద్ర ప్రభుత్వం. అందుకని దయచేసి మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవడానికి మేం చేస్తున్న, కూటమి చేస్తుంది ఏంటంటే రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం. ఆ మాట ఇచ్చాను. అదే దాన్ని మేము కూటమిలో మనకి మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా ఆరోగ్య బీమా నేను కొన్ని కీలకమని చెప్పి వదిలేస్తున్నాను. ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం కుటుంబానికి 25 లక్షల రూపాయలని కూటమి ప్రభుత్వం మద్దతు తీసుకెళ్తున్నాం. మీకు ఏ జబ్బు వచ్చినా, ఏ కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే ఖర్చులకి 2 లక్షలు 3 లక్షలు కాకుండా కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ప్రీమియం ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా చెల్లించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను ఎన్ని చెప్పినా, ఎన్ని మాటలు ఇచ్చినా కానీ మీరు ఒకటే నమ్మండి. మీరందరూ నన్ను నమ్ముతారు కదా. మీరు నమ్మే కదా నా దగ్గరికి వచ్చారు. ఈరోజు అడుగుతున్నా, నేను నా కోసం అడగట్లా ఓటు. నాకు మీరు 10 సంవత్సరాలు 2019లో భవన నిర్మాణ కార్మికులు వచ్చి, అన్న మా కడుపు కాలిపోతుంది, చచ్చిపోతున్నామంటే నేను విశాఖలో వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం నేను నిలబడ్డా. ఒక్కళ్ళు రాలేదు ఆ రోజున, అందరూ భయపడ్డారు. ఒక్క దమ్ము ధైర్యంతో నిలబడింది ఒక్క జన సైనికులు రోడ్ల మీదకి వచ్చారు. ఆ రోజున వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. జనసేన ఈ రాష్ట్రానికి వెన్నెముకలో ధైర్యం కూరి 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 నింపింది. అదే కూటమికి బలం అయింది. అందుకని మీకు మాటిస్తున్నా, నేను ఈరోజు ఓటు అడుగుతున్నా, కూటమికి మద్దతు ఇవ్వమని అడుగుతున్నా. బాధ్యత నేను తీసుకుంటా. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా. నాకు నియోజకవర్గ ప్రజలు ఒకటే చెప్తున్నారు, అన్నదమ్ములు, అన్న నేను 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని. మీకు ఎన్ని సమస్యలున్నా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క పదవి లేకుండా, ఒక్క ఎమ్మెల్యే లేకుండా నేను దశాబ్దం మీకోసం ఒళ్ళు వంచి గుడ్డలా పనిచేశాను మీకోసం. ఈ రోజున నేను
కూటమికి సీఎం రమేష్ గారికి కానీ సుందరపు విజయ్ కుమార్ గారికి కానీ నేను ఓట్లు అడగట్లా. నేను మీ భవిష్యత్తు కోసం కూటమికి ఓటెయ్యమని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఓటు వేయమని ఆర్థిస్తున్నాను. మీ భవిష్యత్తు కోసం ఏ భవిష్యత్తులో ఏ 100 రోజుల్లో వచ్చిన 100 రోజుల్లో ఎవడైతే గంజాయి సాగు చేశాడో వాళ్ళందరినీ రోడ్ల మీద నడిపించి మోకాళ్ళ మీద నడిపించి తొక్కు నార తీస్తాం ఒక్కొక్కడికి. లా అండ్ ఆర్డర్ ఆడబిడ్డలు బయటికి వెళ్ళి ఇళ్ళకి రావాలంటే గుండెల్లో భద్రత కల్పిస్తాం. ఎవడన్నా సరే ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూశారంటే తోలు తీసి కింద కూర్చోబెడతాం. జగన్లాగా మీకు ఉపాధి అవకాశాలు హామీ ఇవ్వట్లా. పని చేస్తాం. మళ్ళీ పని చేసే నేను మీ దగ్గరకు వచ్చి అప్పుడు దాకా నేను గనుక మీకు అండగా నిలబడకపోతే నేను రాజకీయంగా అస్త్ర సన్యాసం తీసుకుంటాను. నేను మీకు నిలబడతాం. కష్టం వస్తే చెప్తా, బాధ్యత పంచుకుంటా, ఇవన్నీ తెలియజేస్తాం. మనకి ఒకే ఒక అవకాశం. ఒక్కసారి అందరూ మేనిఫెస్టో చదవండి. మీరందరూ మేనిఫెస్టోలు చదవండి. వాట్సాప్లో ఉన్నాయి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నాయి, టీవీలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి. మీరు అన్నీ చదివి మీ బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్పాను. కరెక్ట్గా 11 రోజులు ఉంది. 11 రోజుల 12 రోజులు మీ భవిష్యత్తుని నిర్దేశించుకునే రోజు. ఒక్క ఛాన్స్ ఇచ్చారు జగన్కి, అయిపోయింది, చాలు. ఒక్క ఛాన్స్ అడిగాడు, ఇచ్చేశాం. 60 రూపాయల మందుని రక్తం జలగలగా పీల్చి 200 రూపాయలు చేశాడు. ఇసుక నమ్మేశాడు 41,000 కోట్లకి. ఎవరిది కొండ? ఆ కనిపించే కొండ ఎవరిది? జగన్దా? ఆ కనిపించే కొండ ఎవరిది? కన్నబాబు రాజు గారిదా? ఎవరిది కొండ? మనది. గాలి, నీరు, నిప్పు, నేల అన్ని అందరికీ చెందినవి. మనందరిది. ఒకరిది కాదు, ఒక ఎమ్మెల్యేది కాదు, ఒక ముఖ్యమంత్రిది కాదు, మనందరిది. మన హక్కు. ఎవరు అన్యాయం చేస్తాడు? మనది. ఎర్రతో వాళ్ళ సాక్షిగా చెప్తున్నా, భవిష్యత్తు మనదే. భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద అనకాపల్లి నియోజకవర్గం నుంచి, యలమంచిలి నియోజకవర్గం నుంచి సీఎం రమేష్ గారికి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నా. గాజు గ్లాసు గుర్తు మీద మన సుందరపు విజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. మనకి ఈవీఎంలో పార్లమెంట్ అభ్యర్థి కమలం గుర్తు నెంబర్ 3లో ఉంది. మన గాజు గ్లాస్ గుర్తు నెంబర్ 8 సుందరపు విజయ్ కుమార్. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఓకే అక్కడ నువ్వు నా ప్రాణం అని రాశావు. నేను మీ ప్రాణం, మీరు నా ప్రాణం, అందుకే పనిచేస్తా ఉన్నా. ప్రగాఢ వెంకటేశ్వరరావు గారికి తెలుగుదేశం పార్టీ కోసం, మన కూటమి కోసం ఆయన త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం రాగానే మిమ్మల్ని గుర్తించే బాధ్యత జనసేన, బీజేపీ కూడా తీసుకుంటే మీ త్యాగాన్ని మేము మర్చిపోం. అలాగే వారి
వారి క్యాడర్కి కూడా వారి వర్గానికి కూడా వారిని చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. పప్పుల చలపతిరావు గారికి, రాజాన్న నాయుడు గారికి, లాలం భవానీ భాస్కర్ రావు గారికి, బత్తు తాతయ్య బాబు గారికి, ద్వారపూడి పరమేశ్వరరావు గారికి, పేడాళ్ళ రామ్మోహన్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని రాగానే సంవత్సరం లోపు దాన్ని పరిష్కారం చేసే మార్గం మేము తీసుకుంటాం. ఆ మాట నేను మీకు ఇస్తున్నాను. నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నా. అందుకని నాకు పెన్షన్ బాధ ఏంటో తెలుసు. అలాగే టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్ సంబంధించిన డబ్బులు కానీ, అలాగే హోమ్ గార్డ్స్ భవిష్యత్తు కానీ మేము చూసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. జై హింద్.